నమస్తే అండి. చైనా ఈ దేశంలో అన్ని వింత వింతవి పుడతా ఉంటాయి. గబ్బిలాలను తింటారు, కుక్కలను తింటారు, ఎలుకలను తింటారు, పాములను తింటారు, పందికొక్కులు తింటారు, పురుగుల్ని తింటారు, బొద్దింకల్ని తింటారు. ఇది వీళ్ళు తినరు అనడానికైతే లేదనమాట. భూమి మీద జీవి అనేది ఉంటే జీవి అనేది ఉంటే చాలు వాళ్ళకి. గడ్డిగా అట్టగా తింటారు, అది పక్కన పెడితే జీవి అని తెలిస్తే చాలు వాటిని తినేస్తారనమాట. అంటే జీవిని తినర్లండి, జీవులను అయితే తింటూ ఉంటారు. సో విషయం ఏంటంటే చైనాని ఇప్పుడు వింత వ్యాధి వణికిస్తాం. ఈ జీవుల్ని తినడం కారణంగా మన కరోనా వచ్చింది. ఎటు నుంచి వచ్చింది కరోనా అంటే అదేదో బ్యాట్ సూప్, గబ్బిలాల యొక్క సూప్ తాగడం వల్ల వచ్చిందని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు వచ్చేసి అక్కడ ఒక వింత వ్యాధి అయితే ప్రబలడం కారణంగా వేలాది పశువులు అయితే మృతి చెందుతున్నాయి అనమాట. అవి మన దాకా రాకూడదని కోరుకుంది. ఈ దిక్కుమాల అలాంటి మన దేశాల్లో కూడా తీసుకొస్తూ ఉంటారు అనమాట. కాబట్టి కొంచెం వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. చైనాలో జంతువులకు సోకుతున్నటువంటి ఒక ప్రమాదకరమైన వ్యాధి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తూ ఉంది. మన పొరుగు దేశమైనటువంటి చైనాలో ఫుట్ అండ్ మౌత్, దీన్ని గాలికుంటు వ్యాధి అంటారట. సో ఇది వేగంగా వ్యాప్తిస్తుంది అనమాట. ముఖ్యంగా వాయువ్య ప్రాంతాల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయట. ఈ వ్యాధిని అదుపు చేయడానికి వ్యాక్సిన్ల తయారీని స్టార్ట్ చేశారనమాట. ఇప్పటికే వ్యాధి సోకినటువంటి వేలాది పశువులు చనిపోయినాయి అనమాట. కొన్ని వేల పశువులు అయితే ఇప్పటివరకు చనిపోయినాయి అనమాట. SAT1 సెరోటైప్ అంట. చైనా వ్యవసాయ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం ఇది వారి దేశంలో పుట్టినటువంటి వ్యాధి కాదు, బయట దేశాల నుంచి వచ్చిందని వారు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు అట్లాగే చెప్తారన్నమాట. కరోనా వచ్చినప్పుడు కూడా ఇది అమెరికా నుంచి పుట్టింది, మా దగ్గర పుట్టలేదని చెప్పుకున్నటువంటి దిక్కుమాల సంత ఇది. గన్స్ ప్రావిన్స్ షింజియాంగ్ ప్రాంతంలో సుమారు 6,229 పశువులు ఈ వ్యాధిని బారిన పడ్డాయి. వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి అధికారులు పశువుల్ని చంపి ఆ ప్రాంతాలను శుభ్రం చేస్తున్నారు. ఈ వ్యాధిని SAT1 సెరోటైప్ అని పిలుస్తారు. ఇది సాధారణంగా దక్షిణాఫ్రికా ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది, కానీ చైనాలో బయటపడడం ఇది మొదటిసారి అనమాట. ప్రస్తుతం చైనాలో అందుబాటులో ఉన్నటువంటి వ్యాక్సిన్లు ఈ కొత్త రకం వ్యాధిని అదుపు చేయలేకపోతా ఉన్నాయి. 2025 తర్వాత ఈ వ్యాధి ఆఫ్రికా నుంచి మధ్యప్రాచ్యం, పశ్చిమ ఆసియా, దక్షిణ ఆసియాలోని కొన్ని ప్రాంతాలకు అయితే పాకింది. కజకిస్తాన్, మంగోలియా, రష్యా సరిహద్దుల ద్వారా అక్రమ రవాణా లేదా స్మగ్లింగ్ వల్ల ఈ వ్యాధి తమ దేశంలోకి వచ్చి ఉంటుందని చెప్పేసి చైనా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో మొత్తానికి అయితే ఇది చైనాలో మళ్ళీ పుట్టిందనమాట. ఇది వేరే దేశాల నుంచి పుట్టిందని చెప్తా ఉన్నారు. సో కాబట్టి మనం కూడా కొంత ఇలాంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనది ఎక్కువగా పాడి పరిశ్రమ మీద డిపెండ్ అయ్యేటటువంటి దేశం కాబట్టి ఈ మూర్ఖులు అందరి దాకైనా తెగబడడానికి అయితే అవకాశం అయితే ఉంది. దాని విషయంలో మనం జాగ్రత్త